प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ॐ शं भट्टज्वालाजिह्वे कराळवक्त्रे कराळदंशे प्रत्यङ्गिरे शं ह्रीं। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారం అండి. అయితే చాలామంది నాకు ఫోన్ చేసి, గురువుగారు మేము మంత్రం చేస్తున్నాం, అది మాకు పలానా గురువు దగ్గర తీసుకున్నాం, ఆ మంత్రం పని చేయలేదు, లేకపోతే మంత్రం సిద్ధి పొందలేదు, గురువుగారు ఇచ్చిన మంత్రం తప్ప, లేకపోతే మేము చేసే సాధన తప్ప అని రకరకాల ఫోన్ కాల్స్ వచ్చినాయి బాబు. అయితే దీని గురించి కూడా నేను వీడియో చేద్దామని చాలా రోజుల నుంచి అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. నాకు కొంచెం ప్రయాణాల్లో ఉండి చాలా గ్యాప్ వచ్చింది బాబు వీడియో. అయితే ప్రతి మంత్ర సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాబు, ఆసనం. మనం కూర్చొనే ఆసనంలోనే ఉంటుంది బాబు. ఆ ఆసనం సరిగ్గా లేకపోతే మంత్రం చేసినా అంత తొందరగా ఫలితం రాదు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఆసనం అంటే ఏంటి? మనం కూర్చునే స్థానాన్ని ఆసనం అంటారు. ఆ కుర్చీకి చాలా అర్థాలు ఉన్నాయి. పూర్వం రాజుల సింహాసనం కానించి మరి అది ఆసనమే కదా. దాన్ని వేద మంత్రోచ్చారణలతో ఆ స్థానాన్ని, ఆ ఆసనాన్ని మంత్రబలంతో పటిష్టం చేస్తారు. అందులో కూర్చున్నోడికి అద్భుతమైన శక్తులు వాళ్ళకి తెలియకుండానే వస్తాయి. అంటే వాళ్ళ మాట శాసనం అయింది అనమాట. రాజుల కాలం దాకా ఇప్పుడు మన సీఎం కుర్చీ ఉంది, మరి ఆ కుర్చీకి ఎంత పవర్ ఉంటుంది? అందులో కూర్చున్న వాళ్ళకి, అందులో కూర్చున్న స్థాయి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ మాట శాసనం అయింది. మరి 2 కోట్ల మందికి ఒక రాజుతో సమానమే కదా. అలాగే మనం కూర్చున్న ఆసనం సరిగ్గా ఉంటే మంత్రం తొందరగా ఫలించింది బాబు. ఇది మెయిన్ మీకు ముఖ్యమైనది. అయితే ఆసనాలు ఎలా తయారు చేసుకోవాలి అని చెప్పే బదులు ముందు మీకు కొన్ని సూచనలు చెప్తా, మంత్రశాస్త్రానికి సంబంధించినవి. నేను గత వీడియోలో కూడా చెప్పా. ఇప్పుడు ఒక అమ్మవారు ఉపాసన చేస్తారనుకోండి, ఇది శాక్తేయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఏ స్త్రీని, పరాయి స్త్రీని ఎప్పుడు వేరే దృష్టితో చూడకూడదు బాబు. వాళ్ళలో మన అమ్మవారిని చూసుకోవాలి. మీరు ఏ దేవత సాధన అయితే చేస్తున్నారో ఆ దేవత యొక్క రూపాన్ని చూసుకోవాలి. తర్వాత మీ భార్యని ఏ రోజు అగౌరవంగా మాట్లాడకూడదు, కించపరచకూడదు. భార్య కళ్ళ నీళ్ళు కూడా రాకుండా చూసుకోవాలి. ముందు ఇవి చేసుకున్నాక నీ మంత్ర సాధన చక్కగా చేసుకోవడానికి సాగిద్ది. తర్వాత ఇక మీకు సాధనలో ఉన్న నియమాలన్నీ మీకు తెలిసినవే, అవి కామన్గా చేస్తారు. మెయిన్ ఇవి తెలుసుకోవాలి. అవన్నీ చేసి ఇవి చేయకపోయినా మీకు రాదు కదా. శాక్తేయ సాంప్రదాయంలో పరాయి స్త్రీలని ఏడిపిస్తే పతనం అయిపోతారు. తప్పకుండా ఇది గ్యారంటీగా చాలామందికి జరిగినాయి కూడా. ప్రతి స్త్రీలోనూ మాతృమూర్తిని చూసుకోవాలి. ఇక తర్వాత ఈ ఆసనాల్లోకి వస్తే మేడి చెక్కతో చేసుకోవాలి బాబు. మేడి చెక్కతో చక్కగా ఒక పీటను చేసుకోవాలి. నీ కాలు కింద నేల నానకంట అలా ఒక మేడి చెక్కతో తెచ్చుకొని దాంతో ఒక పీట తయారు చేయించుకోండి. చక్కగా కూర్చున్నప్పుడు ఆసనం సరిపడా ఆసనం తయారు చేయించుకొని, లేదా మేడి చెట్టు లేకపోయినప్పుడు ఏం చేయాలి? వేప చెక్క అయినా పర్వాలేదు. వేప చెక్క కూడా అద్భుత శ్రేష్టమైంది. ఈ 2 చాలామంది అంటారు వేప చెక్క మీద కూర్చోకూడదు అయ్యి అంటారు. ఆసనంగా తయారు చేసుకున్నప్పుడు ఏమవ్వదు. మనం సాధన ఎంతో నియమనిష్టలతో చేస్తాం కాబట్టి. వేప చెక్క మీద ఎందుకు కూర్చోవద్దు అంటారు? ఎలా పెడితే అలా వేప చెక్క మీద కూర్చోకూడదు. వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కాబట్టి మనం సాధన చేసేటప్పుడు ఏంటి, చాలా నియమనిష్టలతో కూర్చున్నాం కాబట్టి తప్పు లేదు. వేప చెక్క మీద కూర్చోవచ్చు. ఆ ఆసనం తయారు చేయించుకున్న తర్వాత దాంట్లో కూర్మాసనం, అంటే కూర్మంతో ఆసనం ఉంటుంది బాబు. అవి చక్కగా గీపించుకొని దాని మీద కూర్చోవచ్చు వేసుకొని. లేదా కంబలు కూడా బాగుంటుంది. కంబలాసనం కూడా వేసుకోవచ్చు. అలా ఆ పీట మీద పరుచుకొని కూర్చొని చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఆసనం అంటారు. మేడి చెట్టు అయినా పర్వాలేదు, వేప చెట్టు అయినా సరే. తర్వాత దీనికి కొన్ని అసలు చాలా ఆసనాలు ఉంటాయి, మీకు తెలియదు. ఇవన్నీ నేను ఒక వీడియోలో మీకు చూపిస్తాను లైన్గా వేసి. అయితే ఇప్పుడు ఈ వీడియో పెద్ద అయిపోయిందని ఒక మారణ ప్రయోగం చేసినప్పుడు ఆ ఆసనం ఉంటుంది, ఆ ఆసనాన్ని ఉపయోగించుకోవాలి. ఆ మంత్రాన్ని చేసేటప్పుడు అది వేసుకుంటే అద్భుతమైన ఫలితం వచ్చింది. ఒక వశీకరణం నేర్చుకుంటారు, వశీకరణానికి సంబంధించిన ఆసనం ఉంటుంది, అది వేసుకోవాలి. అంటే చెక్కపేట అదే, దాని మీద మనం పరుచుకునే పద్ధతి ఉంటుంది, అలా చేసుకోవాలి. అలా ఈ ఆసనాల్లో
మీకు ఎవరికైనా ఆసనాల గురించి మాకు తెలియాలి గురువుగారు అని ఉన్నప్పుడు మా కాంటాక్ట్ అవ్వండి బాబు, అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నేను అన్ని వివరంగా చెప్తాం, మీకు ఏమైనా కావాలన్నా మేము అందిస్తాం మీకు. అది బాబు ఆసనం కొన్ని గొప్పతనం. అది ముందు మనం కూర్చునే స్థానం బాగుంటేనే నువ్వు ఏ సాధన చేసినా అద్భుతమైన ఫలితం వచ్చింది. తర్వాత సాధన అనేది ఒక 41 రోజులు చేసాము లేదా 2 నెలలు చేసామంటే అవ్వదు బాబు. అది ఒక దేవతను మనం వశీకరణం చేసుకొని ఆ దేవత యొక్క ప్రేమాభిమానాలు పొందాలంటే కనీసం ఒక 6 నెలలైనా పట్టింది. 6 నెలలు చేస్తారా చేయరని పరీక్షలు పెడతారు. అలాగన్నీ చేసుకోవాలి. చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఆసనాల్లో రకాలు ఇప్పుడు పూర్వం జింక చర్మంతోనూ వ్యాఘ్రం అంటే పులి చర్మంతోనూ కూర్చొని చేసేవారు. అద్భుతమైన శక్తులు పడుతుంది అసలు, అబ్బో విపరీతమైన శక్తి. కానీ ఇప్పుడు అవి వేసుకుంటే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ లోన్ వేసేస్తారు. ఒకప్పుడు ముళ్ళు రుసులు అవి చేసుకునేవారు, అది వేరు. ఇప్పుడు అలాంటివి నిషేధించారు కాబట్టి మనం కూర్చోలేము, లేనిపోయిన గొడవలు అవుతాయి బాబు. అందుకని మేము చక్కగా కూర్మాసనం అని, లేకపోతే కొన్ని ఆసనాలు నేను ఫోటోలు పెడతాను మీకు నెక్స్ట్ వీడియోలో. అవి చక్కగా ఒక క్లాత్ మీద గీపించుకొని మీరు ఏ సాధన చేస్తారో ఆసనాలు వేసుకోండి. ముందు ఆసనాలు ఇవి, తర్వాత జపమాల. మెయిన్ కూడా జపమాల. చాలామంది ఏంటంటే జపమాల లేకుంటే కౌంటింగ్ వచ్చేది అనుకుంటున్నారు. అది రాదు. జపమాలతో చేసిందే మీకు కౌంటింగ్ వచ్చింది బాబు. అలా చేసుకోండి బాబు. మీకు ఒక నెక్స్ట్ వీడియోలో మంచిగా చెప్తాను. అయితే మీకు ఒక చిన్న విన్నపం చేసుకుంటాను. భగవద్గీత గురించి చెప్తాను బాబు. మొన్న కొంతమంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు చివరిలో వాళ్ళ ఫోటో కూడా పెడతాను బాబు. వాళ్ళు వచ్చి గురువుగారు భగవద్గీత గురించి కొంచెం చెప్పండి అన్నారు. అయితే నాకు అప్పుడు మంచి ఐడియా వచ్చింది. భగవద్గీత అనేది ప్రతి ఇంట్లోనూ ఉండాలి బాబు. అది ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ప్రతి ఇంట్లో ఉన్న మీ పిల్లల చేత రోజుకో శ్లోకాన్ని చదివించండి బాబు. భగవద్గీత అసలు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఆ కృష్ణ పరమాత్ముడు. అది కానీ ఎవరు రోజుకు ఒక శ్లోకం చదివినా వాళ్ళ బుద్ధి మనసు అన్నీ మారుతాయి. స్టూడెంట్స్ అయితే వాళ్ళు చదువులో చాలా ఫాస్ట్గా ఉంటారు. వాళ్ళలో చెడు ప్రవృత్తి రాదు బాబు. ధర్మ మార్గంలో నడవడానికే ఆ భగవద్గీత అనమాట. భగవద్గీత అనేది ఒక మత ప్రచార గ్రంథం కాదు బాబు. చాలామంది లేని పని ప్రకారం చేస్తున్నారు. అది సాక్షాత్ ఆ పరమాత్ముడు ఇచ్చిన మనకి అద్భుతమైన సందేశం. అది మన మానవులకి ఇచ్చిన సందేశం. అది కానీ రోజుకో శ్లోకం మీరైనా చదువుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. ప్రతి ఇంట్లో భగవద్గీత పెట్టుకోండి. మీ పిల్లల చేత రోజుకో శ్లోకం చదివించండి బాబు. కొంచెం దగ్గర అవుతారు, మంచి మార్గంలో నడుపుతారు. ఇప్పుడు ఈ కాలం ఎలా ఉంది, బయటికి వెళ్ళిన పిల్లలకు చెడు ప్రవృత్తి వస్తుంది. భగవద్గీత చదివినోడికి ఎవరికి రాదు బాబు. నేను 100% గ్యారెంటీ ఇవ్వగలను. అందుకని దయచేసి అందరూ ఇళ్ళల్లో భగవద్గీత పెట్టుకోండి. ఇప్పుడు వేరే మతాలు ఉన్నాయి, వాళ్ళు చూసాక శంఖలో పెట్టుకుని వెళ్ళిపోతారు అలా మత గ్రంథాన్ని. మన వాళ్ళ ఇళ్లలో ఎవరి దగ్గర ఉన్నాయా ఒకసారి చూపించండి. ఒకసారి మీరే ప్రశ్నించుకోండి. భగవద్గీత మన ఇళ్లలో ఉందా? ఉండదు. వాళ్ళ ఇళ్లలో ప్రతి ఇళ్లలో వాళ్ళ గ్రంథాలు ఉంటాయి. వాళ్ళు వెళ్ళేటప్పుడు శంఖం పెట్టుకుని వెళ్తారు, మనం చూస్తాం, కనపడతాయి. వాళ్ళకి మనకున్న తేడా అదే మరి. అందుకని దయచేసి మీ పిల్లల చేత రోజుకో శ్లోకాన్ని చదివించండి బాబు. ఎక్కువ అసలు ఒక శ్లోకాన్ని చదివించండి రోజుకి. అప్పుడు వాళ్ళలో ఒక ధర్మ ప్రవృత్తి, మంచి బుద్ధులు వస్తాయి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురు. చూసారా బాబు, కాలేజీ స్టూడెంట్స్ వచ్చి భగవద్గీత గురించి అడిగారు. చాలా సంతోషం అనిపించింది. అందుకని నేను ఈ వీడియోలో చెప్పాను. అలా అందరూ చక్కగా భగవద్గీతను ఇంట్లో పెట్టుకోండి బాబు.